హల్లెలూయా. రక్తధారల కారుచున్న యేసయ్యను కన్నులార చూడు మా త్యాగము అనే పాటను పాడుకుందాం. మార్నింగ్ ప్రేయర్స్లో పాడుకున్నాం కదా, ఆ పాటను పాడుకుందాం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్ము వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. నా చేతి చూపులే నా తండ్రికి శాపమై చేతిన ఉమ్ము వేయబడినది. నా చేతి పాపమై నా తండ్రికి శోధనై చేతిలో శీలలు దిగబడినవి. అది ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేతు చిరకను అందించిరి. కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో శీలలు దిగబడినవి. నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేతు చిరకను అందించిరి. ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము? అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మైకులు తీసేయండి అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. తల్లోంచి ప్రార్థన
చేసుకుందాం. ఎవరి మట్టుకు వారే ఈ శుభ శుక్రవారం దినాన్న ఇంతవరకు కూడా సిలువ ధ్యాన సంబంధమైన పాటలు పాడి ప్రభువుని మహింపరిచాం, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఈ సమయంలో యేసు ప్రభు వారు సిలువ మీద పలికిన 7 మాటలను కూడా ధ్యానించక ముందు ఎవరి మట్టుకు వారే ప్రార్థన చేసుకుందాం. ఆ 7 అమూల్యమైనటువంటి ఆ మాటలు మన యొక్క జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని అందించడానికి యేసయ్య కడసారి ఆ సిలువలో అమూల్యమైన 7 మాటలు కూడా 7 సందేశాలుగా దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక వాటి ద్వారా మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబాలను మన మట్టం మనం సరి చేసుకోవడానికి, వాటి ద్వారా మనం దీవించబడడానికి, ఆత్మీయంగా వృద్ధి పొందడానికి, మన జీవితానికి అవి ఎంతో వెలకట్టలేని అమూల్యమైనటువంటి మాటలు ప్రభు మనకు అందించారు. కనుక ప్రార్థన చేసుకొని ఆ మాటలు చెప్తున్నటువంటి పలుకుతున్నటువంటి వారిని కాదు కానీ యేసయ్య మనకు అనుగ్రహిస్తున్న మాటలని, ఆయన ఇచ్చిన మాటలను గ్రహించిన వారమై, ప్రభా ఇగో నాతో మాట్లాడు ప్రభా, నన్ను దర్శించండి, నిలబడుతున్నటువంటి నీ బిడ్డలను బలపరచండి, నీ వారిని వాడుకోండి అని అందరము ప్రార్థన చేద్దాం. ఎవరి మట్టుకు వారు అందరూ నోరు విప్పాల. ప్రార్థన అంటే మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇగో నీ కృప ద్వారా నాయన నువ్వు మాకైతే రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించావు. ఇగో సర్వ మానవాళిని కూడా ఇగో నువ్వు ప్రేమించిన వాడు. ప్రేమించి ప్రభా మా అపరాధములు పాపముల చేత మేము చచ్చిన వారమై ఉంటుండగా అయ్యా నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించిన దేవుడు. నీ రక్తము ద్వారా ఇగో నీ మరణము ద్వారా మాకు విమోచనను అనుగ్రహించిన దేవుడు. ఇగో శిలువ మరణము ద్వారా నీ విధేయత చూపి ప్రభా నీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించిన దేవుడు. నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అయ్యా మేము ప్రార్థించుండగా నాయన నీ కృప మాకు అనుగ్రహించండి. నీ అమూల్యమైనటువంటి ప్రభా సందేశాలను మేము వింటుండగా మా హృదయాల్లో ప్రభా వాటిని ధ్యానం చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఆ మాటలు వింటుండగా మా హృదయాల్లో అవి నాయన ఇగో నాయన పొందుపరచుకోవడానికి, వాటి ద్వారా మేము ఆశీర్వాదం పొందడానికి నీవు సహాయం దయచేయండి. నిలబడుతున్నటువంటి నీ బిడ్డలను బలపరచు నాయన. పరిశుద్ధాత్ముడా, నీవే వారితో నువ్వు మాట్లాడిన వారి ద్వారా నీవు మాతో మాట్లాడమడుగుచున్నాను. ఆ మాటలు వారి జ్ఞానము, వారి తెలివి, వారి యొక్క బలము కాదు కానీ ప్రభా నీ అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి వారి నోట నీ మాట నుంచి ఇగో తండ్రి ప్రతి వారితో కూడా ఈరోజు మాట్లాడమడుగుచున్నాను. అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్నం నీ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నాయన ప్రతి ఒక్కరిపై కూడా నువ్వు కృమ్మరించమడుగుతున్నాను నాయన. ఏ ఒక్కరు ఒట్టిగా వెళ్లకుండా నీ ఆశీర్వాదం పొందుకొని వెళ్ళడానికి అయ్యా నువ్వు మా కొరకు తండ్రి కలిగి ఉన్న సంకల్పాన్ని, నువ్వు మా పట్ల నువ్వు కలిగి ఉన్న చిత్తాన్ని బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా నువ్వు రక్తము కార్చకపోతే, అయ్యా నువ్వు మరణించకపోతే, అయ్యా నువ్వు పునరుత్థానం చెందకపోతే మాకు రక్షణ లేదు, ఆశీర్వాదం లేదు. అయ్యా నువ్వు మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు. అందుకొరకే మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇగో జరగబోయే కార్యక్రమం అంతా మరొకసారి ఇగో నీ కృపగా అప్పచెప్తున్నాం తండ్రి. మీకే సమస్త మహిమను, ఘనతను, ప్రభావమును మీకే ఆరోపిస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది పెద్దవారు అటువైపు చిన్న తులసి కూర్చున్న వారు వైపు వెళ్తే, చిన్నపిల్లలు మీ వెనకున్నవారు అటువైపు వెళ్తే బాగుంటుంది, వీడియోకి బాగుంటుంది. పెద్దగా ఉన్నవారు అటువైపు వెళ్ళిపోండి. అటువైపు వెళ్ళిపోతే పెద్దగా ఉన్నవారు ముందుకు కూర్చున్నట్టుకుంటే, చిన్నపిల్లలు ముందుకు కూర్చుంటే వాళ్ళు అల్లరి చిల్లరగా కనబడతారు. వెనకున్నవారు మీరు లేవండి బాబు. వెనకున్న వారిని డైరెక్ట్ చేయండి. పెద్దవారు వచ్చిన వారిని అటువైపు నడిపించండి. పిల్లలందరూ ఒక దగ్గర కూర్చోవడం వలన అది చూడడానికి కూడా సందర్భంగా ఉంటుంది. ఈ సమయంలో ఆ శిలువ మీద యేసయ్య పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాటగా సోదరి ప్రసన్న వచ్చి మొట్టమొదటి మాటను తెలియజేస్తారు. సమయము 7 నిమిషాల నుండి 10 నిమిషాల లోపు ముగించాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మీ ముందు టైం ఉంది కనుక వచ్చే సమయాన్ని పాటించాలని కూడా మీకు మనవి చేస్తున్నాను.
దేవుని నామానికి వందనాలండి. నాకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘానికి అంతటికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ శుభ శుక్రవారము యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటను ధ్యానించుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందామండి. చాలండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. యేసు ప్రభువారు ఈ మాటని, ఇది మాట కాదండి, అక్కడ ప్రార్థన చేశారు. వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నారు. ఆయన ఏ సందర్భంలో ఈ మాటను మాట్లాడారంటే, మిట్ట మధ్యాహ్నము ఆయనకి అప్పటికే కొరడాలతో కొట్టి సిలువ వేసి మేకులు దిగబడి నిందించి దూషించి అన్ని సందర్భాల్లో ఆయనని హింసించిన సందర్భంలో ఆయన పలికిన మాట, దేవా వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పారు. మనము దేవుని పిల్లలుగా ఉండి ఈ మాటను ఎన్నోసార్లు విన్నాము, కానీ దీన్ని మన జీవితాల్లో అనువదించుకోగలుగుతున్నామా అండి? వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగరు అని యేసు ప్రభువారు అక్కడ ఎందుకు మాట్లాడారంటే, అక్కడ ఉన్న ప్రజలకి ఎవరికి కూడాను యేసు ప్రభువారు క్షమాపణ కొరకే ఈ లోకానికి వచ్చారని కానీ, లేదా పాపాన్ని క్షమించడానికే ఇక్కడ ఆయన వధింపబడ్డానికి వచ్చారని కానీ అక్కడ ఉన్న ప్రజలకి ఎవరికి ఆ విషయం తెలియదు. కనుక వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనుషులుగా మనము ఎన్నోసార్లు ప్రతి విషయంలోనూ కూడా వినేవారుగా ఉన్నాం, కానీ వారిని మన జీవితాల్లో అనువదించుకోవడానికి ఇష్టపడము. మనకి క్షమాపణ కావాలి అని కోరుకుంటాం, కానీ ఎదుటి వారిని మనం క్షమించాలంటే అది మనకి చాలా కష్టం. కాబట్టి మనము కూడా దేవుని మాటలు వినేవారుగా కాకుండా దాన్ని మన జీవితాల్లో అనువదించుకునేవారుగా ఉండాలని యేసు ప్రభువారు ఆశపడుచున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 18:21-22లో చూస్తే, ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకు అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకు అని చెప్పారు. ఇప్పుడు క్షమించమనేటప్పుడు మనము మనుషులుగా ఏం ఆలోచిస్తామండి? ఒకసారి క్షమించవచ్చు, 2 సార్లు క్షమించవచ్చు, పదే క్షమించాలంటే అది మనుషులుగా మనం చేయలేము. కాబట్టి పేతురుకు కూడా అటువంటి సమస్య ఎదురైనప్పుడు పేతురు యెహోవా దగ్గరకు వచ్చి ఆయన అడిగారు, దేవా, ఎన్నిసార్లు నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసి ఉన్నాడు, నన్ను ఎన్నిసార్లు క్షమించమంటారు? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారండి? 7 మార్లు కాదు 77 మార్లు అన్నారు. అంటే 70 సంవత్సరాలు. ప్రస్తుతం మన మనుషులుగా ఈ లోకంలో ఆరోగ్యంగా ఉంటే బ్రతికేది ఎంతకాలం అండి? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. అంటే దేవుడు మనకి చెప్పింది ఏంటంటే, మన జీవితాంతము మనము క్షమించేవారిగా ఉండాలి అని చెప్పి యేసు ప్రభువారు ఇష్టపడుతున్నారు. 70 సార్లు క్షమించాలి అంటే, 70 ఏళ్ళు క్షమించాలంటే మన వల్ల అవుద్దా అండి? మన ఇంట్లో వాళ్ళనే ఒక 10 రోజులు క్షమించామనుకోండి, ఒక నెల రోజులు క్షమించామనుకోండి, ఒక సంవత్సరం క్షమించామనుకోండి, ఇంకా మన వల్ల కాదు. దేవుడిని ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, ఇంకా మా వల్ల కాదు దేవా, మేము ఇంకా వాళ్ళని క్షమించలేకపోతున్నాం ప్రభా, ఇది మా వల్ల అవ్వట్లేదు ప్రభా అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అక్కడ 1 సారా 2 సార్లు 7 సార్లు అని చెప్పలేదు. ఎన్ని ఏళ్ళు అని చెప్పారండి? 77 మార్లు క్షమించమన్నారు. కాబట్టి మనం ఎన్నోసార్లు వాక్యాలు వింటున్నాము, ఎన్నోసార్లు మమ్మల్ని మనం పురుకొల్పుకుంటున్నాము, కానీ మరలా మర్చిపోతున్నాము. మన జీవితాంతము ఎదుటివారిని క్షమించేవారుగా ఉండాలి. మనం ఎదుటివారిని అలా క్షమించేవారిగా ఉంటేనే దేవుడు మనల్ని కూడాను క్షమిస్తాడు. అదేవిధంగా
మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో చూసుకుంటే, మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషులుగా మనము లోకంలో ఉన్నాము కాబట్టి తెలుసో తెలియకో చిన్నవో పెద్దవో తప్పులు పాపాలు చేస్తాము. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలను మనం ఒప్పుకొని వాటి నుండి మనం క్షమాపణ కోరాలి అని అంటే ముందుగా మనం ఏం చేయమన్నాడు దేవుడు? మనుషుల్ని క్షమించమన్నాడు. మనుషులంటే ఎవరండి? మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మన పనిచేసే కొలీగ్స్, ఎవరెవరండి. ఏదో ఒక దగ్గర మనకి వాళ్ళకి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని మనం క్షమించితే తప్ప దేవుడు మనల్ని క్షమించనని చెప్పారు. కాబట్టి మనము మన మనుషుల అపరాధములను క్షమించే వారిగా ఉంటే తప్ప దేవుడు మన అపరాధముల్ని క్షమించడు. కాబట్టి మనం మరి ఒకసారి ఆలోచిద్దామండి. మనం అలా ఉన్నామా? మనం క్షమించగలుగుతున్నామా? మనం క్షమాపణ పొందుకోవడానికి అయితే ఇష్టపడుతున్నాము, కానీ క్షమించే వారిగా మనము ఉండడం లేదు. కాబట్టి దేవుడు మాటలు విన్నవారుగా కాకుండా దాన్ని మన జీవితాల్లో అనువదించుకునేవారుగా కూడా ఉండమని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అదేవిధంగా లూకా సువార్త 7:47లో చూసుకుంటే, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఇది అనేక సార్లు మనం విన్న మాట అండి. తిను ఒక పాపాత్మురాలైన స్త్రీ. తిను పాపము తనకి ఆ ఊరిలో లేకపోతే తనునే గ్రామంలో తనకి పెట్టిన పేరేంటండి? ఒక పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ క్షమించబడాలి అని అంటే అప్పట్లో తనకి దగ్గరికి ఎవరు రాణించడం కానీ తనకి ఊరి లోపలికి అలో చేసేవారు కాదు. కానీ దేవుని గురించి తను విని దేవుని తన దగ్గర పాపక్షమాపణ ఉందని, దేవుడు తనని క్షమించగలడని తెలుసుకొని తను ఒక పరిచయం ఇంట దేవుడు భోజనానికి వచ్చినప్పుడు తను అక్కడికి రావడము, అక్కడికి తను రావటమే కాదు కానీ తను ఒక అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి యేసుప్రభు పాదాల మీద వంపి తన తెల వెంట్రుకలతో తన కాళ్ళను తుడిచి తన ముద్దు పెట్టుకోవడము మనము చూస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రేమ ద్వారా కూడా మనము క్షమించబడవచ్చు. ఒకటి, మనము మనుష్యులని క్షమించడం వారి ద్వారా దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటాం. ఎలాగనో మనం ప్రేమించడం ద్వారా కూడాను క్షమాపణను పొందుకుంటాము. కనుక అనేకమైన గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, అనేకమైన దైవ సేవకుల దగ్గర బోల్డ్ అనే వాక్యాలు వింటున్నాం. ఎన్నోసార్లు విన్న వాక్యాలే అయినప్పటికీ మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మాత్రము మనము ఎటువంటి మార్పును పొందగోరిన వారిగా ఉన్నాము. కాబట్టి దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు, ఇంకా మన బ్రతుకుల్లో ఇంకా మన జీవితాల్లో ఏ మూలనైనా ఇంకా పగ, ఇంకా క్షమించలేని గుణము, ఇంకా వాళ్ళని ఓదార్చలేని గుణం మనకి ఇంకా ఏమైనా ఉందేమో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు మనము చేసినవన్నీ విడిచిపెట్టి ఇక నుంచైనా మనం క్షమించేవారిగా ఉంటేనే దేవుడు మనల్ని క్షమిస్తామంటున్నాడు. కాబట్టి మనము ఎదుటి వారిని క్షమించి ఆ క్షమాపణ మనము కూడా పొందుకోవడానికి దేవుడు సహాయం చేయలాగా ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ మొట్టమొదటి మాటలో యేసు ప్రభు వారు మనం ప్రేమించి ఆయన క్షమించిన క్షమాగుణాన్ని మనం ఈ మాటలో మనం చూస్తాం. ఈ పరలోకపు తండ్రికి మీరు కుమారులగునట్లుగా మీరు ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. కనుక యేసయ్య నేర్పించిన మొట్టమొదటి మాట ఏంటంటే క్షమాపణ. కనుక అది చెప్పడానికి చాలా ధైర్యం కావాలా, క్షమాపణ అడగడానికి ధైర్యము కావాలా. వాక్యంలో చెప్పినట్లుగా ఎంతకాలం మనం క్షమించాలంటే జీవితకాలం అంతా కూడా క్షమించాలి, ప్రతిరోజు కూడా క్షమించాలి. కనుక ప్రభువులో మొట్టమొదటి ఆయన ఆఖరిగా పలికిన మాటల్లో మొట్టమొదటి క్షమాపణ. రెండో దాని గురించి మన మధ్యన సోదరులు కుమార్ గారు వచ్చి ఆ రెండో మాటను తెలియజేస్తారు. మనం యేసు ప్రభు వారు
సిలువ పైన పలికిన రెండో మాట కొరకు మనం తెలుసుకుందామండి. అయితే యేసుప్రభు వారు ఏమన్నారు అంటే ఆ దొంగతో, నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు అని నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇద్దరు అనీతిమంతులతో ఒక నీతిమంతుని శిక్ష వేయడం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే లేఖన గ్రంథంలో రాయబడినట్టు ప్రవచనంలో నెరవేర్పుగా మనం చూడవచ్చు. ఒక పరిశుద్ధుడు వస్తాడు, ఆయన తన మట్టుకు తానే సిలువపై సమర్పించుకుంటాడు తన ప్రాణాన్ని అని ప్రవచన నెరవేర్పుగా మనము చూడగలము. అయితే ఇక్కడ రాజ్యాంగ విరుద్ధమైన విధంగా చూసినట్లయితే ఒక పరిశుద్ధుని ఇద్దరు అపరిశుద్ధులతో సిలువేయటం మనము చూడగలుగుతున్నాం. అది ఎలాగంటే, రోమా సామ్రాజ్యంలో సిలువ చట్టం అనేది ఉంది. ఆ సిలువ చట్టం ఎలాంటిదంటే, తప్పు చేసిన వాళ్ళకి క్రూరమైన శిక్షలు, క్రూరమైన తప్పులు చేసిన వాళ్ళని, క్రూరమైన పనులు చేసిన వాళ్ళకి, క్రూరమైన ఏవైనా కానివి చేసిన వారికి రోమా ప్రభుత్వంలో సిలువ శిక్ష అనేది ఉంది. అయితే అక్కడ ఈ ఇద్దరు దొంగలతో ఈయన సిలువేయటము మనము చూడగలుగుతున్నాం. అది ఏమిటంటే సిలువ, అది సిలువ అంటే దొంగలకి సిలువైన సమయంలో ఎవరు సిలువ వారే మోసుకొని వెళ్ళాలి. ఆ కొండ వరకు వెళ్ళి మిట్ట మధ్యాహ్నం ఆ కొండ దగ్గర అదే సిలువకి వాళ్ళని వేలాడదీసి కాళ్ళకి చేతులకి మేకులు దిగ్గొట్టేసి అలాగా వేలాడదీసి వదిలేస్తారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మన ఇండియన్ శిక్షల ప్రకారం అయితే మనకి ఉరిశిక్ష అనేది ఉంది. ఉరిశిక్ష అయితే ఒకసారికి ప్రాణం విడిచిపోవడం మనం చూడగలము. కానీ సిలువ శిక్ష అలాంటిది కాదు. రక్తం లాస్ట్ చివరి రక్త బొట్టు కారే వరకు అది అలాగే కారుతూ ఆ మేకులు వేస్తారు కదా, ఆ కన్నాల నుంచి కారుతూనే ఉంటుంది. లాస్ట్ కాలు చనిపోడు. ఆ రక్తం కారి ఎండలో మిట్ట మధ్యాహ్నంలో మాంసం ముద్దగా తయారయ్యి అది ఓన్లీ మేకులకే, ఈ చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు కదా, ఆ మేకులకే వేలాడుంట మనం అదే ఆ మేకులు బలంతోనే వేలాడి చూడటం మనం చూడగలుగుతాము. అయితే ఈ ఇద్దరు దొంగల్ని యేసుప్రభుతో సిలువేశారు కదా, ఈ ఇద్దరు దొంగలైతే వాళ్ళు చేసిన నేరాలు రుజువైన వల్ల ఆ సిలువ శిక్షకి వాళ్ళు అర్హులు. అయితే వారితో కూడా యేసుప్రభుని కూడా సిలువేయట ఆ దొంగలు చూసి, మనము ఈరోజు మనకు సిలువేశారు, మనమైతే ఈ శిక్షకు అర్హులము వచ్చాము, ఈయన కూడా ఏం తప్పులు చేశాడో, మనం దొంగతనం చేసాము, మానభంగాలు చేసాము, మడ్డలు చేసాము, ఎన్నో దోపిడీలు చేసాము, ఇది మనకు వేశారు కదా, ఈయన కూడా ఏదో చేశారనుకుని ఆ ఇరువురు దొంగలు కూడా అనుకోవడం మనం చూడగలుగుతాము. అయితే మనం కొందరు అనుకుంటాము ఏమనేసి, ఒక దొంగ మంచివాడు, ఒక దొంగ మంచివాడు కాడని అనుకుంటాం. కానీ ఇద్దరు దొంగలు కూడా యేసుప్రభుని దూషించిన వారికే మనం చూడగలుగుతాం. మనం చూసినట్లయితే మార్కు సువార్త 15:32 చూసినట్లయితే, మార్కు సువార్త 15:32 చూసినట్లయితే ఒకసారి చదువుతారమ్మా. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారా? ఒకరా? ఇద్దరు కూడా ఆయన దూషించిన వారికే ఉన్నారు. నెక్స్ట్ మత్తయి 27:44 ఒకసారి చదవండి అమ్మా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆ పై నుంచి 38 నుంచి ఒకసారి చదవమ్మా. మరియు కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళిచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము,
వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పిన గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. అది అయితే ఇరువురు దొంగలు కూడా యేసుప్రభు వారిని దూషించిన వారుగానే ఉన్నారు. ఇవన్నీ ఈ ఒక దొంగ వింటున్నాడు, ఒక దొంగ అయితే అలాగా ఆయన కళ్ళు మూసుకుని అలాగా ఆ శ్రమ ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నాడు. అయినప్పటికీ ఈ దొంగలో ఒక గొప్ప మార్పు వచ్చింది మనం చూడగలుగుతాము. అది మనం చూసినట్లయితే లోక 23:39 ఒకసారి చదువుతాము. 39 నుంచి. వేలాడవేయబడిన ఆ నెరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. చాలు. అయితే రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని. చాలమ్మా. అయితే అదే ఆ దొంగ ఇంకొక దొంగ ఈయన తిడుతూనే ఉన్నాడు, ఈ దూషించిన వానికే ఉన్నాడు. అయినప్పటికీ ఈయనలో ఒక గొప్ప మార్పు కనిపించింది. తొలి దూషించే విధంగా లేదు. ఈయనకి ఎలాగున్నదంటే ఈ నిజంగా దేవుని కుమారుడు అయి ఉండొచ్చేమో, దేవుని కుమారుడు అయి ఉంటాడు. ఎందుకంటే మనం అక్కడ మత్తయి 27:40 ఒకసారి చూసినట్లయితే చదువుతామ్మా. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగమని చెప్పుతూ ఆయనను దూషించరి. అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, తర్వాత శాస్త్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఆయనకి దూషిస్తూ ఆయనకి పొగిడిన వారుగా ఉన్నారు. దేవాలయం కట్టినవాడా, 3 రోజులు పడగొట్టి కట్టినవాడా, మృతులు లేపినవాడా, ఈయన దేవుని కుమారుడు కదా అని ఆయన దూషించుతూ ఆయన పొగిడిన వారికి ఉన్నారు. ఇంకొక పక్కన ఆయన ఏడుస్తూ ప్రజలు అనేకులు ఉన్నారు. అయ్యో ఈయన దేవుని కుమారుడు, ఈయన ఎన్నో స్వస్థతలు చేశాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, పక్షవాతం కలిసి పరిగెట్టినట్టు చేశాడు, అన్నం లేని వాళ్ళకి కొన్ని వేల మందికి అన్నం పెట్టాడు, రొట్టెలు పెట్టాడు, చేప ముక్కలు పెట్టాడు, ఇదిగో ఎన్నో అద్భుతాలు చేశాడు, రక్తస్రావం గల స్త్రీని స్వస్థతనిచ్చాడు, తర్వాత పాపాత్మరాలైన స్త్రీని యెరూషలేము దేవాలయం దగ్గర పట్టుబడినప్పుడు వాళ్ళు రాళ్ళతో వేసుకొట్టినప్పుడు దేవుడు క్షమించి మీలో ఎవరైనా తప్పు చేయని వారు ఆవిడ మీద రాయేయమన్నప్పుడు వాళ్ళందరూ ఎటువంటి వెళ్ళిపోవడం చూసి ఇక్కడ కూడా పాపాత్మ స్త్రీని క్షమించడం కూడా మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. అయితే ఈ ఒక దొంగ అంతా కళ్ళు మూసుకొని ఆయన అలాగా యేసుప్రభువుని దూషించిన వాడికి ఉన్నప్పుడు కూడా ఈయన ఇవన్నీ కనబడతాయి. వీళ్ళందరూ చెప్పుకుంటారు, రే నిజంగా ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడు అని ఆయనలో రిలేషన్స్ అయ్యి నిజంగా దేవుని కుమారుడు అనుకొని అప్పుడు ఆయన చెప్తాడు, తండ్రి నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే మాట మనము చూడగలుగుతాం. ఎంత మార్పు ఇందులో వచ్చిందంటే మనము ఈ సిలువ కట్టడం ద్వారా మనము చూడగలుగుతాము. అయితే నీకు నాకు ఇది ఉందా? మనము ఎన్ని సంవత్సరాలు ఈ దొంగ యేసుప్రభుతో సహవాసం ఎన్ని రోజులు చేశాడు, ఎన్నాళ్ళు చేశాడు అని మనం చూసినట్లయితే ఆయన ఉదయం 9 గంటల నుంచి 12 లోపల ఇదంతా ఈ కార్యక్రమం జరిగిపోవడం మనం చూస్తున్నాం. అంతకుముందు ఆయనతో నేటి లేదు. ఆయన ఒక గుడ్ ఫ్రైడే లేదు, ఒక ఈస్టర్ లేదు, ఒక జనవరి 1 లేదు, లేకపోతే క్రిస్మస్ లేదు, మంచి వాక్యాలు లేవు, అవేమీ లేదు. అసలు ఈ దొంగలో ఇది దేవుడు అనేవాడే లేని స్థితిలో ఉన్నాడు. మనమైతే ఎన్ని వింటున్నాం, ఎన్ని ఆరాధనలు, ఎన్ని గుడ్ ఫ్రైడేలు, ఎన్ని ఈస్టర్లు, ఎన్ని జనవరి 1లు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని మన దైవదర్శనం ద్వారా ఎంతో అద్భుతమైన వాక్యాలు విన్నప్పటికీ మనలో అటువంటి మార్పు ఉందా? అది మనం ఒకసారి గ్రహించినట్లయితే ఈ సిలువ ఘట్టం పైన మనకు అర్థమవుతుందని నేను చెప్పుకుంటున్నా. అయితే ఇంకేమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని అన్నాడు. లోక 23:43లో మనం చూసినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు కదా. పరదేశ్ అంటే ఏమిటి, పరదేశ్ ఎక్కడ ఉంటుందని మనం చూసినట్లయితే పరదేశికి వెళ్ళాడా యేసుప్రభు, పరలోకానికి వెళ్ళాడా అని మనం చూసినట్లయితే యేసుప్రభు ఖచ్చితంగా పరదేశికి వెళ్ళినట్టు మనం చూడగలుగుతాము. ఎందుకంటే దేవుని సువార్త ఎంత విశాలంగా ప్రకటించాలనుకున్నాడో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. దేవుని వాక్యంలోని సత్యం మనం గ్రహించినట్లయితే బైబిల్ గ్రంథంలో కొంత సత్యం అచ్చటా కొంత సత్యం ఇచ్చటా అని రాయబడుతున్నది. ఇక్కడ యేషయా గ్రంథము 28:13లో మనం చూసినట్లయితే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత సత్యం అచ్చట కొంత సత్యం ఇచ్చట అని మనకి వచ్చును కదా అని ఉంది. అయితే
ఇచ్చట ఏం చేశాడు? దొంగతో అన్నాడు, నేడు మనము పరదేశికి వెళ్తాము అన్నాడు ఇచ్చట. అయితే పరదేశికి వెళ్ళి ఏం చేశాడు అంది మనం చూసినట్లయితే, అచ్చట ఏమన్నాడో మనం చూసినట్లయితే 1 పేతురు 3:19-20 చదివినట్లయితే, 1 పేతురు 3:19-20 ఒకసారి చదవమ్మా. ప్రకటించడానికి వెళ్ళాడు. ఏంటి? సువార్త ప్రకటించడానికి వెళ్ళడం మనం చూస్తున్నాం. అయితే ఇచ్చడేమన్నాడు, నేను నీకు పరదేశికి ఇవాళ వెళ్తాను, నాతో నీకు తీసుకెళ్తాను, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానంటే అచ్చట సువార్త ప్రకటించడానికని చెప్పడం మనం చూడగలుగుతాము. ఆత్మ అక్కడ పరదేశు అంటే ఏమిటంటే ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే, పరదేశు అంటే నీతిమంతుల ఆత్మలు నివసించు స్థలము. అది నీతిమంతులుగా బతికి చనిపోయిన ఆత్మలు నివసించే స్థలము. ఇది విశ్రమ స్థలము, ఇది శ్రమ పెట్టే స్థలం అయితే కాదు. దీన్ని ఈ పరదేశిని చెర అని కూడా మనము అనుకోగలుగుతాం. అయితే ఇది ఎక్కడ ఉందో మనం చూసినట్లయితే ఎఫెసీయులు 4:9 చదివినట్లయితే ఎఫెసీయులు 4:9 చదువమ్మా. ఆరోహణమైన అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగునని అర్థం ఇచ్చుతున్నది కదా. అంటే ఈ పరదేశు చెర ఎక్కడ ఉందంటే ఆ రోజుల్లో భూమి క్రింద భాగంలో ఉంది. అయితే అక్కడికి వెళ్ళి ఏం చేశాడు దేవుడు అని మనం చూసినట్లయితే, ఈ పరదేశంలో ఆత్మలో ఎదురు చూసి ఒక యేసుప్రభు పుట్టి చనిపోక ముందు ఉన్ని కొంతమంది మనుషులు అప్పుడు అంటే యేసుప్రభు వారు జన్మించి చనిపోక ముందు పుట్టిన ఆత్మలన్నీ ఈ పరదేశంలో ఉండబట్టి మనము చూడగలుగుతున్నాం. అయితే ఈ పరదేశంలో ఎవరున్నారు, ఏ ఆత్మలు ఉన్నాయంటే, అబ్రహాము సంతానంలో పుట్టిన ప్రవక్తులు, భక్తులు, క్రీస్తు పుట్టి చనిపోక ముందు పుట్టిన సకల జాతులలో నీతిమంతుల ఆత్మలన్నీ ఆ స్థలంలో ఉంచబడ్డాయి. వారు ఎదురు చూసేవారు ఏమిటని, ఒక పరిశుద్ధుడు వస్తాడు, ఆ పరిశుద్ధుడు రక్తాన్ని సిందిస్తాడు, ఆ రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ అని ఎదురు చూసి నీతిమంతులుగా బతికి చనిపోయారు. ఎందుకంటే అప్పటికి యేసయ్య పుడతాడని వస్తాడు, ఒక పరిశుద్ధుడు వస్తాడు, ఆయన రక్తం చిందిస్తాడని ఎన్ని వేదాల్లో కొన్ని అనేకమైన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గ్రంథాల్లో వ్రాయబడ్డాయి కదా. మనుషులు పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి, రక్తము ఎవరిదై ఉండాలంటే పరమాత్ముడిదై ఉండాలి, పరమాత్ముడు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలని అప్పుడు ఎదురు చూసి చనిపోయిన ఆత్మలు అవి. ఆ ఆత్మలో ఇప్పుడు యేసుప్రభు మనకైతే రక్షణ ఉంది. మనం యేసుప్రభు పుట్టి చనిపోయిన తర్వాత మనం పుట్టాం కాబట్టి మనకి సువార్త ప్రకటించారు, మనకు సువార్త మనకు ప్రకటింపబడ్డది, మన సువార్త గ్రహించాము, మనం రక్షణ పొందాం, మన రక్షణలో నిలిచాం. కానీ అప్పుడు చనిపోయిన వాళ్ళకి రక్షణ అంది లేదు, వాళ్ళకి సువార్త ప్రకటింపబడలేదు కదా. అప్పుడు ఏమవుతుంది, దేవా యేసు మేము పుట్టినప్పుడు నీ పుట్టుంటే దేవా మేము కూడా కొంత నీతిగా బ్రతికాం కదా, మాకు కూడా నీ మీద విశ్వాసం ఉంది కదా, మరి మేము కూడా పరలోకానికి చేరుకునే వాళ్ళం కదంటే అప్పుడు ఎలాగుంటుంది, దేవుడు వారికి అన్యాయం చేసినప్పుడు అవుతాడు కదా. అందుకు అబ్రహాము ఎందులో అన్నాడు కదా, ఆదికాండము 21:25 అయితే, సర్వలోకమునకు తీర్పు తీర్చిన వాడు న్యాయం చేయడా అని మనం చూడగలుగుతున్నాం. అందుకు దేవుడు అన్యాయం చేసిన వాడు కాడు కాబట్టి ఆయన అప్పుడు వెళ్ళి ఆ ఆత్మలో చెరలో ఉన్న ఆత్మలకి ఆయన సువార్త ప్రకటించడం జరిగింది. ఏమని చెప్పాడు, ఇదిగో మేము నా కోసం ఎదురు చూసి మీ నిరీక్షణ ఫలించక ముందు మీరు చనిపోయారు కనుక మీ కొరకు నేను బలియాగం అయ్యాను, చిలువలో బలియాగం అయ్యి వచ్చి ఆత్మలకు ఆత్మరూపుగానే వచ్చి మీకు సువార్త ప్రకటిస్తాను, నేనే ఆ చిలువలో బలియాగం అయిన వాడినని చెప్పినప్పటికీ ఆ పక్కన దొంగ, అవును ఈయనే మన అందరి పాపాల కొరకు ఈయన బలియాగం అయ్యి చిలువయాగం చేసి రక్తం చిందించి వచ్చాడని ఆ సువార్త ప్రకటించడం, ఆ దొంగ సాక్షిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎందరైతే ఈ సువార్తను అంగీకరిస్తారో వారందరినీ ఏం చేస్తాడంటే ఆయన ఆ చెరగా పట్టుకుపోయి మనుషులను ఈవులనిచ్చి ఆయన మళ్ళీ పరలోకానికి పోయి మళ్ళీ తిరిగి వస్తానని ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఒకసారి చూసినట్లయితే ఎఫెసీయులు 4:8 చూసినట్లయితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆ చెరగా పట్టుకుపోయి మనుషులను ఈవులను అనుగ్రహించెను.
ఈ ఈ ఈ నమ్మిన ఆత్మలంది రక్షణ పొందిన వారు అందరినీ పట్టుకుని ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయి ఆరోహణం అయిపోయి మళ్ళీ మీ కొరకు తిరిగి వస్తానని ఆయన వెళ్ళిపోయారు. అయితే మన జీవితకాలం ఎంత, 50, 40, 60, 70, అంతకంటే మనం ఎక్కువ బ్రతికే పరిస్థితి లేదు. ఈ బ్రతుకు దినాల్లో మనము వంకరగా టింకరగా చీకటి బ్రతుకుతూ ఇవి మనము బ్రతికే కంటే చక్కగా దేవుణ్ణి నమ్ముకొని మనము ఉన్నట్లయితే ఇక్కడ మనం ఉన్నాం ఎంత సత్యమో అక్కడ పరలోకం ఉందని అంతే సత్యము, ఇక్కడ మనం ఉన్నామని ఎంత సత్యమో అక్కడ నరకం ఉన్నదని అంతే సత్యము. అందుకోసము మనము చక్కగా దేవుణ్ణి రక్షణలో బ్రతుకుతూ మంచి మార్గంలో నడుస్తూ మంచి పరిస్థితుల్లో ఉండి మనం దేవునితో నడిచినట్లయితే మనకు అక్కడ నిత్య జీవం ఉంటుందని ఈ శిలువ ఘట్టం ద్వారా మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఈయన ఈ స్థితిలో కూడా, చనిపోయే స్థితిలో కూడా సువార్త ప్రకటించి, అంటే సువార్త ఎంత ప్రాముఖ్యమైనదో మనకు చెప్పి ఆయన పరలోకానికి ఆరోహమైనాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. పాపము చేసి గడించితి మరణం, శాపముగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపముగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువను మా పక్షమా, యేసు ప్రభో నీ దివ్యక్షమా. బాసిల్లెను సిలువను మా పక్షమా. రెండో మాటలో మనం ఇంతవరకు కూడా విన్నాం. అందులో రక్షణ కూర్చున్నటువంటి సందేశాన్ని ఆయన అనుగ్రహించారు. ఆ రెండవ దొంగ తనకుండేటువంటి ఆ సిలువలోనే తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆ రెండవ దొంగతో ప్రభు స్వయంగా చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అంటే తన స్థితిని తను ఒప్పుకున్నాడు, తను పొరపాటు చేశామని ఆ పక్కోడితో కూడా చెప్తున్నాడు. మనమైతే దొంగతనం చేసాం, దోపిడీలు చేసాం, హత్యలు చేసాం, మానవ ప్రాణాలు తీసుకున్నాం, ఈ యొక్క శిక్షకు మనము అర్హులము, కానీ ఈ నీతిమంతుడు ఈ నేతప్పిదము చేయలేదు అని తన మట్టుగా తాను చెప్పాడు. కనుక ఆ సమయంలో చిన్న ప్రార్థనే చేశాడు, కానీ ప్రభు యొక్క అభయాన్ని పొందుకొని ఆ యొక్క రక్షణను ఆయన పొందినట్లుగా మనము రెండవ లేఖన భాగంలో రెండవ మాటలో మనం చూసాం. అలాగే మూడవ మాట మన మధ్య ఉన్న బ్రదర్ జెస్సీ చెప్తారు. జెస్సీ వచ్చి చెప్తారు. దేవుడి నామంలో అందరికీ వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య సిలువలో వేయబడినప్పుడు, మన కొరకు మన పాపముల కొరకు సిలువలో వేయబడినప్పుడు తాను పలికిన అమూల్యమైన 7 మాటలలో మనం 3వ మాటను ధ్యానించుకుందాం. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చదువుదాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసయ్య సిలువలో మేకులతో కొట్టబడి సిలువలో వేలాడదీయబడినప్పుడు కూడా తన తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చారు. అదేవిధంగా యేసయ్య తను ఎలా అయితే ఇహలోకానికి ఏ తల్లి ద్వారా అయితే వచ్చారో అటువంటి తల్లి అయిన మరియను తను బాధపడటం చూచి తన్ని ఓదార్చుట కొరకు ఒక కుమారుడిగా తన్ని మంచిగా చూసుకోవడానికి యేసయ్యకి ఎంతో ఇష్టమైన నమ్మకమైన శిష్యుడు యోహాన్ని పిలిచి తన కుమారునిగా ఉండమని చెప్పి ఇహలోక కుమారుని
ఇహలోక కుమారుడికి తన తల్లి పట్ల ఉన్న తన బాధ్యతను నెరవేర్చారు. అదేవిధంగా తల్లి లాంటి సంఘానికి కూడా తన బాధ్యతను నెరవేర్చుట కొరకు మరియు ధైర్యపరచుట కొరకు యేసయ్య యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుందాం. 16వ అధ్యాయం 7వ వచనం. వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఇక్కడ యేసయ్య పాప తను సిలువలో వేయబడకుండా, తను శిక్ష అనుభవించకుండా, తన తండ్రి దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మనకి పాప క్షమాపణ లేదని మనం గమనించవచ్చు. ఇక్కడ యేసయ్య వెళ్ళడం ద్వారా తను ఒక ఆదరణకర్తని మన కోసం పంపుతారని ఇక్కడ ఈ వాక్యంలో చెప్తున్నారు. ఇక్కడ ఆదరణకర్త అంటే దేవుని ఆత్మ. అలాగే యేసయ్య మానవులమైన మన కొరకు, సంఘాల కొరకు తన ఆదరణకర్తని మన కొరకు పంపుతున్నారు. ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కుటుంబంలో ఒక పిల్లలుగా, కుటుంబ పెద్దలుగా మనం యేసయ్యకి ఎంత మహిమకరంగా మనం నడుచుకుంటున్నామో మనం గమనించాలి. మన బాధ్యతలను మనం ఎప్పుడు నెరవేర్చాలి, మన తల్లిదండ్రులను గౌరవించాలి. కానీ మనం తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా అడ్డుపడుతూ, అరుస్తూ ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. కానీ యేసయ్య తను బాధలో ఉన్నా కూడా, మేకులతో కొట్టబడి వేలాడదీయబడినప్పుడు కూడా తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను, ప్రేమను అస్సలు మర్చిపోలేదు. అలాగే మనం కూడా అదేవిధంగా యేసయ్య లాంటి మనస్సు, యేసయ్య లాంటి కరుణ, జాలి కలిగి ఉండాలి. అలాగే మన సంఘం పట్ల మనకున్న బాధ్యతను, మన సేవకులు చెప్పిన బాధ్యతను మనం ఎలా నెరవేర్చుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకొని సరిచేసుకోవాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మూడవ మాట చెప్పారు జెస్సీ. ఇందులో మనకి కనిపిస్తుంది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. లోకంలో ఉండేటువంటి కుటుంబాన్ని పట్ల ఆయనకు ఉండే తల్లిని అప్పచెప్పడం, అంతేకాకుండా సేమ్ టైం తను జరిగించినటువంటి పరిచర్య కొరకు కూడా ఆయన బాధ్యత వహించడానికి ఉన్నాడు. కనుక మనం కూడా సంఘం పట్ల, తల్లి అంటే సంఘం, తల్లిని దేంతో పోలుస్తున్నారు? సంఘంతో పోలుస్తున్నారు. కనుక కుటుంబంలో కూడా మనము కూడా వృద్ధాప్యమందు ఉన్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు నిర్వర్తించవలసిన బాధ్యత, అలాగే భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త, అలాగే పిల్లల పట్ల మనం నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు, అలాగే సేమ్ టైం సంఘం పట్ల కూడా మనం నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు. ఆయన యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరికి ఆ బాధ్యత అప్పచెప్పాడంటే, తను వెంబడించినటువంటి శిష్యులందరూ కూడా, తన చేత ఏర్పరచబడినటువంటి పిల్లలందరూ కూడా ఆయన చెప్పినటువంటి బాధ్యత. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. కానీ నన్ను నమ్మిన వారు సూచక్రియలు చేస్తారని కూడా యేసయ్య చెప్పారు. మీరు అద్భుతాలు చేస్తారు, స్వస్థత కార్యాలు చేస్తారు, దయ్యాలు వెళ్ళగొడతారు, అట్టి అధికారం మీరు కలిగి ఉంటారని ప్రభువే స్వయంగా చెప్పారు. కనుక మన కొరకు మనం ప్రార్థన చేయడమే కాదు, కానీ అనేకుల కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అంతే సంఘం పట్ల కూడా, సంఘ కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే సంఘంలో ఉండే బలహీనుల కొరకు, లేకపోతే రోగుల కొరకు, ఆదరణ కొరవైన వారి కొరకు కూడా మనం రెస్పాన్సిబిలిటీ, అలాగే సంఘ కార్యక్రమాల్లో కూడా బాధ్యత, ఇవన్నీ కూడా దేవుని మహిమ కొరకు ఆయన మనకిచ్చినటువంటి బాధ్యతలను విస్మరించకుండా మనం నెరవేర్చడం ద్వారా మనం దేవుని మహిమపరిచిన వారము అవుతాం. ప్రభు చెప్పిన మాట అదే, ఆ శిలువలో పలికిన మూడో మాట. కనుక చిన్నవాడైన వయసులో యవనస్తులు కూడా అలా ముందుకు రావాలా దేవుని మాటలు చెప్పడానికి. 4 మాటలే చెప్పాడు కానీ మంచిగా. సంఘం, కుటుంబం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది, సంఘం అనేది దేవునికి సంబంధించింది. బహుశా ఇది ఈరోజే మీరు చూస్తున్నారు, ఈ సిలువలు, ఈ ముళ్ళ కంపలు, ఇదంతా. దీన్ని చేయడానికి 2 రోజులు ప్రయాసపడ్డారు.
ఈ ప్రయాసలో భాగస్థులైన వారందరినీ దేవుడు తప్పగా దీవిస్తాడు. ఆమెను చెప్పండి. రాత్రి పగలు కష్టపడ్డారు. ఇది రెస్పాన్సిబిలిటీ, ఇది బాధ్యత. గుడ్ ఫ్రైడే అనేది దేవుని పండుగ, పాస్టర్ గారికి సంబంధించింది కాదు. అది గుడ్ ఫ్రైడే అనేది దేవుని కార్యక్రమం. అది నా ఇంటి పండుగ కాదు, నా కొడుకు పెళ్ళి కాదు, నా ఇంట్లో కార్యక్రమం కాదు. కనుక సంఘం అనేది అందరిది. దీనందరి బాధ్యత కొందరే పంచుకుంటున్నారు, కొందరే దాని గురించి ఆలోచిస్తున్నారు, కొందరే దాని గురించి పట్టించుకుంటున్నారు. కనుక నేను యేసుప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను కానీ తల్లి మీ మధ్యనే ఉంది. తల్లి అంటే నిన్ను కన్నది అని అర్థం. నీ కొరకు రక్తాన్ని దారపోసి 9 మాసాలు మోసి తన రక్తాన్ని నీకు పాలుగా పోసి పెంచింది. దాని వాక్యం ద్వారా పెంచిన పాళ్ళతో పోల్చాడు పేతురు. కనుక సంఘం నిన్ను పెంచుతుంది, వాక్యం ద్వారా పెంచుతుంది. అఫ్కోర్స్ ఈరోజు నువ్వు వాక్యం చెప్పగలిగే శక్తి, పెంచబడే శక్తి నీకు ఉండొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ నీకు నాకు సంబంధం లేదంటే చాలా బాధపడుతుంది ఆ తల్లి. 9 మాసాలు నిన్ను కన్నందుకు నేను ఉపవాసాలు ఉన్నాను, నేను నోములు నోచాను, నేను ప్రార్థనలు చేశాను, నీ కొరకు నేను తిండి మానేశాను అనేకసార్లు, నీ కొరకు డాక్టర్లు చాలా నిబంధనలు నాకు పెడితే కడుపులో ఉన్న నీ కొరకు నా ఆశలన్నీ చంపుకున్నాను, నా కోరికలన్నీ బలి చేశాను. ఎందుకు తెలుసా? మంచివాడుగా నువ్వు పుట్టాలని, మంచి కొడుకుగా ఈ లోకానికి రావాలని. సంఘస్థులందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, సంఘం నీకు ఒక తల్లి లాంటిది. నీ తల్లిని నువ్వు మర్చిపోతే అది కష్టం. తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు సిలువలో ఎంత చక్కగా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యేసుప్రభుకు తెలుసు తల్లిని తను పోషించలేడా, తల్లికి కావలసిన తను అనుగ్రహించలే. ఆయన దేవుడు సర్వాధికారి. తల్లికి కావలసిన సర్వలోకానికి ఇచ్చినప్పుడు తల్లిని పోషించలేడా, తల్లిని పెంచలేడా, తల్లిని ఉంచలేడా, తల్లికి కావలసింది సమకూర్చలేడా? కానీ రెస్పాన్సిబిలిటీ ఈ లోకంలో ఉండే పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు శిష్యులకి. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అయ్యా. నేను మిమ్మల్ని ఎలా కన్నానో మీరు కొంతమందిని కనండి. నేను మిమ్మల్ని ఎలాగ సముద్రపొడ్డు నుంచి సమాజంలోకి తెచ్చానో మీరు కూడా అంధకారంలో ఉండే మనుషుల్ని సంఘంలోనికి తీసుకురండి. నేను మీ కొరకు ఎలాగ సిలువలో మరణించాను, ఎలాగ శ్రమలు పడుతున్నానో మీరు కూడా నశించిన ఆత్మల కొరకు శ్రమలు పడండి. ఇది తల్లి ప్రేమ. మేము మగవారం కదండి, మేము ఎలాగ తల్లులు అవుతాం అని అనొచ్చు. మీరు తల్లులు కాదు కానీ తండ్రితో మన సంబంధం కలిగి ఉండాలి. సంఘం తల్లి అయితే ఈ సంఘ బాధ్యతలు మోయవలసిన పని మీది. ఈ సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందవలసిన పని మీది. బహుశా ఈ 2 రోజుల్లో ఇదే మీరు మొట్టమొదటి చూడడం అనుకుంటాను. ఇది 2 రోజులుగా దీని కొరకు ప్రయాసపడ్డారు పిల్లలు. 2 రోజులుగా రాత్రులు 10-11 వరకు ఇవి చూడడానికి ఒక్క నిమిషంలో మనం చూస్తున్నాం. కానీ దీని కొరకు 2 రాత్రులు వారు ప్రయాసపడ్డారు. వారు దేవుడు దీవించునుగాక, వారికి దేవుడు అత్యధికమైన ఆశీర్వాదం అనుగ్రహించునుగాక. ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవునికి నువ్వు అర్పించే బలేంటి? ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవునికి నువ్వు ఇచ్చే కానుకేంటి? ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఈ శుభ శుక్రవారం రోజులో నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడిని నువ్వెంతవరకు జ్ఞాపకం చేసుకున్నావు, నువ్వెంతవరకు సమర్పించుకున్నావు, ఎంతవరకు నువ్వు ఆయన బాధ్యతలు మోయగలుగుతున్నావు అనేది ఆలోచించండి. కనుక దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. సంఘమా, బాధ్యతలు మర్చిపోవద్దు. సంఘం బాధ్యతలు మర్చిపోకూడదు. అలాగే 4వ మాటగా సోదరు నాగమణి వచ్చి తెలియజేస్తారు. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అందరికీ. మరి శిలువ ధ్యానాల్లో నాకు ఇచ్చిన
ఇది 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిద్దని అర్థం. మనం దేవునికి నమ్ముకున్నాం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి అనుగ్రహించాడు. మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి తనకు తానుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఇంతకుముందు చెప్పిన 3 మాటల్లో ప్రజల గురించి, అన్యజనుల గురించి, అందరి గురించి అడిగాడు. ఈ మాట తన కొరకు మాత్రమే అడిగాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థం. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు. మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో శాపంగా మన పాపములు ఆయన మీద మోసుకొని ఆయన తండ్రికి అడుగుతున్నాడు. ఎందుకంటే మన పాపములు ఆయన మోస్తున్నాడు కాబట్టి తండ్రికి తన చేతిని అప్పగించలేకపోతున్నాడు. ఎందుకంటే తండ్రి తన చేయిని అందుకోవాలని ఆశపడ్డాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. కానీ మన పాపములు తన తండ్రికి తనకి మధ్య మన పాపములు తన మీద ఉన్నాయి కాబట్టి తన చెయ్యి విడిచితివి ఎందుకని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో రోజుల నుంచి ఈ సంఘంలో పెరుగుతున్నాం. కానీ మన చెయ్యిని ఎవరికి అప్పగిస్తున్నాం? ఆయన చేతిలో చెయ్యి వేసి మనం బాప్తిసం తీసుకుంటున్నాం. కానీ బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ మాట చెప్తున్నాం? మరణమైన జీవమైన నీతోనే ప్రభువా అంటున్నాం. కానీ కొన్ని దినములైన తరువాత మరి ఆయనకి మనం దగ్గరగా జీవిస్తున్నామా, లోకంతో జీవిస్తున్నామా అని ఒకసారి మనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మన సాక్ష్యాన్ని, మనం చేస్తున్న పనుల్ని ఆయనకి ఇష్టమైనగా ఉన్నాయా? మన చెయ్యి ఆయన అందించినప్పుడు మన చెయ్యి పవిత్రంగా, మన ఆత్మ పవిత్రంగా, మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయా? మన ద్వారా అనేక మంది రక్షించడానికి మనము కారకలమవుతున్నామా లేదో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మన చేతిని, మన ఆత్మని ఆయనకు అప్పగించినప్పుడు మనలో కూడా పరిశుద్ధత, పాపము లేకుండా మనం చూసుకునేటప్పుడే తండ్రికి మన చెయ్యి అందించినప్పుడు ఆయన తీసుకోవడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఆయన మనతో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడతాడు. ఎవరైతే ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించి అభిమానించుకుంటారో వాళ్ళు దూరం అయితే ఎంత బాధపడతామో, అలాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు చేతిని పట్టుకోవడానికి అంటే విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టావు దేవా అని తనకు తానుగా అడుగుతున్నాడు. కాబట్టి మనం కూడా మన చెయ్యి ఆయనకు అందించాలంటే, మన మనసులో ఆయనకు స్థానం ఇవ్వాలంటే ముందు మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆయనకి దగ్గరగా ఉండేటప్పుడు మన ప్రార్థన, మన చేతులు, మన ఆత్మను ఆయన స్వీకరిస్తాడు. దేవుడిచ్చిన మాటలు తన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నియమదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందుకనే ప్రైజ్ ది లార్డ్. 4వ మాటగా ఆయన నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనే తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టి
ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపించడానికి, మనం ఆయనతో ఫెలోషిప్ చేయడానికి, ఆయన యొక్క సహవాసంలో మనం నిలబడడానికి, ఆయన మహిమ కొరకు మనము నిలబడడానికి ఆయన మనతో స్నేహాన్ని, సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. కనుక ఈ సమయంలో 5వ మాటను బ్రదర్ జీవన్ వచ్చి తెలియచేస్తారు. 5వ మాటగా జీవన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి వందనాలు. దేవుడు సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన గొప్ప దేవుడు. అయితే ఈ 7 మాటలు ధ్యానంలోన దేవుడు మహాకృపను బట్టి, ఏ అర్హత లేని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. 5వ మాట, నేను దప్పుకొనుచున్నాను అని ఈ మాట అంటే ఒక చిన్న మాటే, కానీ ఇందులో మనం చాలా పెద్ద అర్థం చూడొచ్చు. ఈ ఒక్క మాటను కన్నా మనం బాగా ధ్యానం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్ర మొత్తం మనము ధ్యానం చేయొచ్చు. అయితే ఇక్కడ నేను మీ అందరికి ఒక మాట చెప్పాల్సింది ఏమంటే, మాట్లాడుతున్న నా వైపు చూడొద్దు, నాలో ఉన్న క్రీస్తు వైపే చూడండి. మాట్లాడుతుంది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. అయితే నాకు 1 వీక్ ముందు నేను ఇలా చెప్తాను అనుకున్నప్పుడు నాకు ఆలోచన ఏం లేదు, ఏం చెప్పాలి నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చారు. ఎందుకు చెప్పాలి, నా జీవితం గురించి నువ్వు చెప్పు, నా జీవితం గురించి నువ్వు చెప్తే సరిపోద్దని అన్నారు. అయితే దేవుడి జీవితం గురించి ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే నాకు అయ్యగారు తాలూకా ప్రసంగం నేను జ్ఞాపకం చేసుకున్నాను అనమాట. అయ్యగారు తాలూకా ప్రసంగం ఎలాగుంటుందంటే మ్యాక్సిమం కొన్ని పాయింట్స్ తీసుకుంటారు, ప్రతి ఒక్క పాయింట్ నీట్గా వివరిస్తారనమాట. సో అలాగని నేను ఈ వాక్య జ్ఞానంలోన కొన్ని పాయింట్స్ తీసుకుందాం మనం ఆలోచిస్తుంటే, అందులో మొదటి పాయింట్గా ఇంట్రడ్యూసింగ్ అంటే పరిచయం, అంటే ఈ వాక్యం ద్వారా దేవుణ్ణి పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక 2వ పాయింట్ వచ్చేసి రిఫరెన్సెస్, అంటే దేవుని తాలూకా మాటలు, ప్రస్తావనలు లేదంటే వచనాలు. ఇక 3వది ఏంటంటే కంక్లూజన్ అంటే ముగింపు. ఈ 3 పాయింట్లతో నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. అయితే నేను దప్పుకొనుచున్నాను అని ఈ మాట మనము యోహాను సువార్త 19:28 చూడగలుగుతాము. అందులో అటు తర్వాత 19:28 అటు తర్వాత నేను చదివేస్తాను ఒక నిమిషం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అప్పటికే దేవుడు ఎరిగి ఉన్నాడు అనమాట. అంటే సమస్తం అయిపోయింది, ఆయన వచ్చిన పని ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని ఆల్మోస్ట్ సమస్తం అయిపోయింది అనమాట. లేఖనము నెరవేరినట్లు నేడు దప్పుకొనుచున్నాను. లేఖనము నెరవేరినట్లనే ఇక్కడ మాట మనము గమనించగలుగుతాము. లేఖనము నెరవేరడం అంటే అదొక ప్రవచన వాక్యం అన్నమాట. ప్రవచనం అంటే ఆయన రాకపోయిన మునిపే అనేకమైన సందర్భాల్లో ఆయన గురించి ప్రవచనాల ద్వారా మనం విని ఉన్నాము. ఇలాగా కన్యక గర్భంలో పుడతాడు, ఇలాగా యోహాను యొక్క అడవిలో ఇలాగ అనేకమైన ప్రవచనాలు విన్నాము. అలాంటి ప్రవచనం మాట ఈ మాట. అయితే ఈ ప్రవచన వాక్యం మనం ఎక్కడ చూస్తామంటే కీర్తనలు 69:20 మనము చూస్తామన్నమాట. అయితే ఈ ప్రవచనం ఒక అద్భుతమైన ప్రవచనం, ఎందుకంటే ఇప్పుడు వరకు అన్ని యేసుక్రీస్తు గురించి ప్రవచించబడ్డాయి, కానీ అక్కడున్న ప్రవచనమైన ఆ మాట ఏంటంటే అక్కడున్న ఆ దొంగలు నోటండి వచ్చే మాటనే కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భానికి 1000 సంవత్సరాల ముందే ప్రవచించబడిన మాట అనమాట ఇది. ఆ మాట ఏంటంటే కీర్తనలు 69:21 వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరాకును తాగనిచ్చిరి. మనం ఈ వాక్యం మనం చూసినప్పుడు నేను దప్పుకొనుచున్నాను అని అక్కడ ఆ మాట ఉంటుంది కదా, దప్పుకొనుచున్నాను ఉంటే ఆ కిందున్న ఆ భటులు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయంలో దప్పుకొనుచున్నారని తెలియక ఆయన చిరాకుని ఇచ్చారనమాట. అయితే ఈ మాట చాలా ఒక ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఆయనకి శారీరకంకరమైన దాహం లేదనమాట, ఆయనకి సంథింగ్ ఇంకేదో ఉంది. అయితే ఇప్పుడు ఆ రిఫరెన్సెస్లో ఈ మాటకి అసలు నిజమైన అర్థం ఏంటో మనం తెలుసుకుని ప్రయత్నిద్దాం. అయితే ఇక్కడ దప్పుకొనుచున్నాను అంటే దేవుడికి ఒక దాహం తీర్చగలిగే ఒక పానీయం కావాలన్నమాట, నీరు. ఈ నీరు అనేది మనము చూసినట్లయితే ఇది ఒక ఆశీర్వాదకరం అన్నమాట. అంటే ఈ ఒక ఆశీర్వాదకరానికి ఇది ఒక సూచన అనమాట. సో ఒక సాదృశ్యం అనమాట నీరు అంటే ఆశీర్వాదం కానీ, దీవెన కానీ, లేదంటే
మనము వర్డ్ ఆఫ్ గాడ్ లేదంటే వచనములు దేవుడు వాక్యాన్ని మనము నీరుగా మనము ఆదర్శంగా తీసుకుంటాము. అయితే ఇక్కడ చాలా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. దేవుడు యోహాను 4:14 ఒక మాట అంటారు అనమాట. నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునూ దప్పుకున్నాడు, నేను వానికి ఇచ్చి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీట బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పుచున్నాను. అంటే ఆయన దగ్గర ఉన్న నీరు ఎలాంటివి అన్నమాట, ఎన్నడూ దప్పుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న నీరు తాగితే ఎన్నడూ అలాంటిది ఆయన దప్పుకున్నాడమ్మా. ఈ మాట అంత ఆశ్చర్యంగా ఉంది కదా. అదేవిధంగా యోహాను 7:37 కూడా దప్పుకుని నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నాడు అంటారు. ఆయన దగ్గరికి వెళ్తే దప్పి తీర్చిపోతుంది అన్నది ఆయన దప్పుకున్నాడమ్మా. ఇది చాలా అద్భుతమైన మాట. అదేవిధంగా యోహాను 7:38 జీవ జల నదులు పారును బిగ్గరగా అని చెప్పినని అక్కడ ఒక వాక్యం ఉంటుంది. జీవజల నదులు ఆయనలో నుంచి పారును, అలాంటిది ఆయన దప్పుకున్నాడమ్మా. అదేవిధంగా అరణ్యంలో బండల చీచు సముద్రమంతా సమృద్ధిగా వారి నీరు త్రాగినిచ్చినని ఉంటుంది అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన వాక్యాలు ఉన్నాయన్నమాట. దప్పుకుని ఇక్కడ ప్రకటన 22:17 దప్పుకుని వాని రానిము జీవజలము ఉచితంగా పుచ్చుకుని నిమ్మని దేవుడు అనేక మార్లు మనకి సెలవిస్తారు. ఎందుకు ఈ వచనాలు నేను చెప్తున్నానంటే, ఆయన శిలువలో పలికిన 5వ మాట ఏంటంటే, నేను దప్పుకొని ఉన్నాను అనే మాట ఆత్మీయంగా మనం ఒకసారి ఆలోచించగలిగితే, దేవుడు ఈ శిలువలో పలికిన 7 మాటల్లో మనము ముందు 3 మాటలు చూసుకుంటే అది మనుషుల గురించి పలుకుతాడు, మిగతా 4 మాటలు చూసుకుంటే ఆయన గురించి పలుకుతాడు అనమాట. ఆయన శిలువ మీద పైన ఆకాశంకి కింద భూమికి మధ్యన వేలాడుతూ పలికిన ఈ మాటలు ఆయన రెండో రాకడ కూడా సాదృశ్యం అనమాట. ఎందుకంటే ఆయన రెండో రాకడ కూడా పైన ఉంటుంది, ఆయన నేల మీద అడుగు పెట్టాడు అనమాట. ఎవరైతే రక్షించబడతారో వాళ్ళని దేవుడు పైకి కొనుకోబడతాడు. అయితే ఇక్కడ మన చివర ముగింపు దశకు వచ్చేటప్పటికి, కంక్లూజన్ అనే విషయానికి వచ్చేటప్పటికి, ఇక్కడ మనము ఒక స్త్రీని చూస్తాం, సమరయ స్త్రీ. యోహాను 4:16 మనము అదంతా అక్కడ మనం చదవగలిగితే, మనకి సమయం లేదు కాబట్టి అక్కడ ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుచున్నాడు అనమాట. యోహాను 4:14 అక్కడ యాకోబు బాయ్ ఒకడు ఇండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను, అంటే మధ్యాహ్న కాల సమయం ఉంది. ఈ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన సిలువలోన ఇదే సమయము అక్కడ సమయం సూచించబడుతుంది అనమాట. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకునుట అక్కడికి రాక యేసు నాకు దాహమేమని ఆమెను అడిగాను. ఆయన ఆ శిశువులు ఆహారముకున్నటకు ఊరికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహముకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పును. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమునకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువా, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పిను. అయితే ఇక్కడ యోహాను 4:12 అక్కడే తనను తాను కుమారులను పశువులను బావి నీళ్లు త్రాగా మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. యోహాను 4:14 ఇక్కడ ఒక మాట అంటాడు దేవుడు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనను, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునూ దప్పి గొనడు, నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవమునకైనా వానిలో ఊరేడి నీట బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అయితే దేవుడు ఇక్కడ ఆ నీరు అనే పదం దగ్గర మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన మనల్ని అడుగుతుంది ఏంటంటే, ఆత్మీయ రక్షణ మనం పొందడానికి దేవుడు ఆ సాదృశ్యంగా ఆ మాట అన్నాడు అనమాట. అక్కడ దేవుడు మన నుంచి కోరుకున్నది మన దాహము తీర్చు, నేను దాహముగా ఉన్నానంటే దానికి అర్థం ఏంటంటే ఆయన ఆత్మీయలో దాహముగా ఉన్నాడు అనమాట. అనేక మంది ఇంకా దేవుడిని నమ్ముకోలేక అనేక మంది లోకంలో పడిపోతున్న విషయంలో దేవుడు దాహముగా ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న భటుడికి తెలియదు ఆయన ఏ రకమైన దాహంలో ఉన్నాడని. అక్కడ ఒక చేతి చిరాకునిచ్చారు. కానీ ఇక్కడ మనం ఇక్కడున్న మనందరికీ తెలుసు, బైబిల్ వాక్యం తెలుసు, దేవుడు ఏ విషయంలో దాహముగా ఉన్నాడని. సో ఆయనకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే హృదయము, విరిగి నలిగిన హృదయము. ఆయనకి ఏ రోజైతే మనం ఇస్తామో ఆ రోజు ఆయన దాహము తీరుతుందని ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన ఆత్మ రక్షణ కొరకే ఆయన ఈ మాట పలికి ఉన్నానని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ చిన్న మాటలు దేవుడు దీవించి మనందరి విడికుల్లో దీవించును గాక. ఆమేన్.
5వ మాటగా మనం విన్నాం. నేను దప్పికొనుచున్నానని. కనుక ఆయనకుండే దాహం, ఆయనకుండే ఆశ దేని కొరకంటే ఆత్మల కొరకైన దాహం. కనుక ప్రతి వారికి కావాల్సింది అంటే దాహం అయినప్పుడు ఏం కావాలండి? నీరు కావాలి. అందుకే అంటున్నాడు, దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. కనుక దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన ఆధ్యాత్మికమైన దాహాన్ని తీరుస్తుంది, మనల్ని తెప్పరిల్లు చేస్తుంది, సొమ్మసిల్లిపోయినప్పుడు బలమిస్తుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుంది. గత 3 దినాల్లో అయ్యగారు ఈ మాటలు తెలియజేశారు. చాలామంది ఆధ్యాత్మిక ఆశకి అందరికి వచ్చినట్లయితే ఉదయకాల సాయంత్రకాల ప్రార్థనలో కూడా వాటి నీటికి ఉండే విలువను గురించి చెప్పారు. ఆ సమరీ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చిన ఆ యొక్క సంఘటనలు, ఆమెకుండే దాహాన్ని తీర్చడానికి ఆమె మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్ళి ఆ సమరీ స్త్రీకి సువార్త ప్రకటించినట్లుగా ఆమె విశ్వసించి అనేక మందిని అక్కడ తీసుకుని వచ్చి, ఇగో నేను చూసిన వాడిని, నాకు తెలియజెప్పిన సంగతులను మీతో తెలియచెప్పేవాడు ఇక్కడ ఉన్నాడని అనేక మందిని ఊర్లోకి వెళ్ళి తీసుకొని వచ్చింది. వారందరూ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చూశారు. కనుక ఆయన ఇచ్చి నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనడు. మనం తాగే నీళ్ళు ఈరోజు తాగితే ఈ వేసవికాలంలో ఎన్నిసార్లు తాగినా దాహం వేస్తూనే ఉంటుంది. కానీ ఆయన ఇచ్చే నీళ్ళు నిత్య జీవమునకు ఊరిటి నీటి బొగ్గలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మన బ్రతుకులో ఆస్వాదించగలిగినప్పుడు ఆత్మీయంగా మరింత బలాభివృద్ధి పొంది దేవుని కొరకైన ఆశ, ఆతురత కలిగి, తృష్ణ కలిగి దావీదులాగా దేవుని కొరకు పరుగులెత్తే అనుభవంలోకి మనము నడిపించబడగలుగుతాం. దేవుడి మాటలు దీవించుగాక. మా వార్డెన్ గారు సుందర్ గారు తెలియజేస్తారు. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుకు ఏ ప్రాంతంలోనైతే సిలువ వేశారో ప్రాంతం అంతా కూడా 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ప్రకృతి అంతా స్తంభించిపోయింది, అంధకారం కమ్మింది. ఎందుకంటే ఆయన మరణాన్ని తట్టుకోలేక, చూడలేక, అవన్నీ చాలా, అంటే మనం ఊహించుకుంటే ఏంటంటే మొత్తం చీకటి అయిపోయిందనమాట.
మనం ఇప్పుడు జీవన్ చెప్పిన మాట విన్నాం కదా, నేను దప్పికొనుచున్నాను, ఆయనకు దాహం వేస్తుందని చెప్పి అక్కడ సైనికులు ఒక స్పంజిలో చిరకను ముంచి ఆయన నోటికి అందించారన్నమాట. అందించినప్పుడు ఆయన కొంచెం పుచ్చుకున్నాడు, ఆయన త్రాగి సమాప్తమైనది అని పలికారు. అది 6వ మాట. దేవునికి స్తోత్రం. సమాప్తమైనది అని చెప్పడానికి కారణం ఏంటంటే, తాను ఈ లోకానికి ఎటువంటి పాపం లేనివాడుగా పవిత్రుడిగా వచ్చాడు, నిర్దోషిగా జీవించాడు, నిష్కల్మషుడుగా ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉంటూ ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరైనవాడు. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుడు మనం ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారం చూసినట్లయితే తన కోసం ఆయన బలి అర్పించుకోవాలి, పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, అలాగే ప్రజలందరి పాపమును ఆయన దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అప్పుడే ప్రజల యొక్క పాపములు క్షమించబడతాయి. ఈ యొక్క పాపములన్నీ క్షమించబడడానికి యేసుక్రీస్తు ఒక్కసారి మన కోసం ఆ యొక్క సిలువలో ఆ యొక్క కార్యక్రమాన్ని అనగా మరణాన్ని పొంది ముగించాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటను మనం చెప్తున్నాం, సమాప్తమైనదని. అయితే ఆ యొక్క దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, సౌలు తన జీవితంలో అనేక మందిని హింసించాడు, కొట్టాడు, చంపాడు. అటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. దమస్కు ప్రాంతంలో ఆయన వెళ్తున్నటప్పుడు ఆయనను, నీవు హింసిస్తున్న క్రీస్తును అని చెప్పి ఆయన పట్టుకొని ఆయన తన యొక్క సొంత తన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత సమస్తాన్ని అన్ని మంచిగా పరిశుద్ధంగా సువార్త విషయంలో ముందుకు వెళ్ళిన వ్యక్తి పౌలు. అయితే ఆయన అంటున్నాడు ఏంటంటే, నేను కూడా నా పని ముగించానయ్యా అని తిమోతితో చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. 1 తిమోతి 4వ అధ్యాయంలో రాయబడి ఉన్నది 6, 7, 8 వచనములలో, నాకు ప్రియ కుమారుడు అయిన తిమోతి, నేను నీతో చెప్తున్న మాట ఏంటంటే, దయచేసి చదవండి. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఎందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లకు విసర్జించి 1 తిమోతి 4, 6, 7 వచనములు. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఎందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే. అది రిఫరెన్స్ తేడా వచ్చింది. అయితే ఇక్కడ విషయం చెప్తున్నా ఏంటంటే, అయ్యా తిమోతి, నేను ఈ లోక సంబంధమైన యాత్రను ముగించాను, అనేక శ్రమలు నేను పొందాను, అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళాను. నా కోసం దేవుడు నీతి కిరీటం ఉంచాడు. ఆ యొక్క నీతి కిరీటం పొందడానికి నేను అర్హుడుగా ఉన్నాను. నీవు కూడా నీతి కిరీటాన్ని పొందడానికి నీ యొక్క కార్యక్రమాలు, నీ యొక్క జీవన విధానం అంతా సమాప్తం చేసుకో. జాగ్రత్తగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, ఈ లోకంలో నిష్కల్పటముగా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండు అంటూ తన ప్రియ కుమారుడైన తిమోతితో మనం చెప్పినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే అప్పటికే సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి ఆ యొక్క చిరకను పుచ్చుకొని
సమాప్తమైనదని చెప్పి అన్నప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా స్తంభించిపోయింది. ప్రకృతి ఆయన సృష్టించిన సృష్టి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ చీకటి కమ్మాయి, బండలు బద్దలైనాయని మనం చదవగలుగుతాం. తర్వాత మరణించిన సమాధుల్లో ఉన్నవారు కూడా లేచినట్లు, పరిశుద్ధ స్థలానికి వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చదవగలం. అయితే దేవుడు 6వ మాటగా మనకు అందించిన మాట ఏంటంటే సమాప్తమైనది. మన యొక్క జీవితము సమాప్తమైనది అని అనుకుంటాం, కానీ మన జీవితం సమాప్తం కాదు. ఒకటి పరలోకానికి వెళ్ళాలి, లేకుంటే నరకానికైనా వెళ్ళాలి. పరిశుద్ధంగా జీవించినట్లయితే పరలోకంలో యుగ యుగములు ఉంటాం, ఆయనతో ఆనందంగా ఉంటాం. అది ఒక రకమైన సమాప్తం. మరో సమాప్తం ఏంటంటే దేవునికి మనం వ్యతిరేకంగా ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా ఉంటే నరకంలో యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదన్న రీతిగా అక్కడే ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే మన జీవితం ముగింపు వరకు మనం పవిత్రంగా మంచివారిగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు. నేను సమాప్తం చేశాను, కానీ నాయన మరోసారి వస్తాను, నీ యొక్క అన్ని విషయాలు చూస్తాను, నిన్ను నాతో కూడా తీసుకువెళ్తే అదే సంపూర్ణమైన సమాప్తం అని దేవుడు మనతో మాట్లాడాడు. కొద్ది మాటలు దీవించును గాక. కమ్మితివయ్యా సొంత గురువును యూదా, ఎంత కమ్మితివయ్యా సొంత గురువును యూదా, ఇంతలోనే నీవు వింతగా మారితివే, ఇంతలోనే నీవు వింతగా మారితివే, ఎంత కమ్మితివయ్యా సొంత గురువును యూదా, నిరపరాధిని నీవు ఎంత కమ్మితివీవు, నిరపరాధిని నీవు ఎంత కమ్మితి నీవు, నికరలాభము నీకు, నికరలాభము నీకు, నీచ మరణమే కాదా, ఎంత కమ్మితివయ్యా సొంత గురువును యూదా, ఎంత కమ్మితివయ్యా సొంత గురువును యూదా. అలాగే 6వ మాటగా మనం నేర్చుకున్నాం సమాప్తమైనది. కనుక తండ్రి తమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఆయన విధేయత చూపినటువంటి రీతిని ఆ మాట జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఇంగ్లీష్లో దాన్ని ఏమంటే ఫినిష్ అంటే ఆయన పూర్తి చేశాడు. కనుక తండ్రి అప్పగించిన ప్రతి పనిని కూడా, అది కష్టమైన, శ్రమ అయినా, అది ఇరుకుతో ఉన్నదా, అవమానమైన, హేళనైనా, అదేదైనా కూడా దాన్ని భరించడానికి, సహించడానికి ఇష్టపడి మానవాళంతటి కొరకు కూడా మానవాళిని ప్రేమించి దేవుడే మానవుడిగా వచ్చి తన పనిని పూర్తి చేశాననే సంగతిని తండ్రి అయిన దేవునికి అప్పచెప్పుకుంటున్నాడు. కనుక మనం కూడా మనం ఇచ్చినటువంటి పనిలో మనం ప్రభువు మనకు అనుగ్రహించిన పనిని ఎంతవరకు సంపూర్తి చేస్తున్నాం. ఆయన అంటాడు, తండ్రి పంపిన పనిని చేయుటే నాకు నిజమైన ఆహారం అయి ఉన్నదని. కనుక ఆయన ఆ పనిని, తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేసినట్లుగా ఈ మాట ద్వారా మనం
మనం నేర్చుకుంటున్నాం. చివరి మాటగా శ్రీని గారు వచ్చి, సోదరులు శ్రీని వచ్చి దాన్ని చివరి మాటను 7వ మాటను తెలియజేస్తారు. దేవుని నామానికి వందనాలు. సంఘ బిడ్డలందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దేవుడు నాకు ఇచ్చిన ఈ మాట, క్రీస్తు శిలువుపై పలికిన 7వ మాట, లోక 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగును చెప్పి ప్రాణం విడిచెను. అంటే దేవుడు శిలువుపై ఇంచుమించు 6 గంటల సేపు ఏలాడుతూ ఎంతో నరక వేతన అనుభవిస్తూ, అలాంటప్పుడు కూడా ఎవరిని నిందించలేదు, ఎవరు బాధ పెట్టినా నిందించలేదు. ఆయన ఎవరిని ఒక మాట అనలేదు. ఆయన బాధ పెట్టిన వారిని క్షమించమన్నారు. అలాగే మనం ఎవరినైనా క్షమించగలుగుతున్నామా? ఆయన్ని రక్తం కారినా సరే, ఇంకా బల్లలతో పొడిసినా సరే ఆయన క్షమించానే ఉన్నాడు. మనం అలా ఎవరిని క్షమించలేకపోతున్నాం. అంతేకాదు, దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యాలు ఏంటంటే, ఆయన పుట్టిన కానించి అద్భుతాలే చేశాడు. ఆయన పుట్టిన మునుపు కానించి అందరికీ లేఖనాల ద్వారా అన్నిటిలో కూడా ఆయన మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఆయన మరణం కూడా మనకు శుభమట. అంటే ఆయన మరణించడం కూడా మనకు శుభమేనట. ఎవరైనా సరిపోతే అశుభంగా భావిస్తాం, కానీ ఆయన మరణిస్తే మనకు శుభం జరిగిందట. దేవుడు మనకి అన్ని, తండ్రి చనిపోతూ కూడా మనకు అన్నీ సిద్ధపాటు చేశాడు. ఆయన తల్లి గురించి ఎంతో బాధ్యతగా అప్పగించారు. అలాగే మన సంఘం గురించి కూడా మనం తండ్రి అప్పగించారు. అలాగే మనం మన పిల్లలకి మన ఆస్తులు పంచుతున్నావా, మన సంఘంలో పనులు అప్పగిస్తున్నావా, మనం ఒక్కసారి చూసుకోవాలి. మన సంఘం గురించి ఎక్కువగా నేర్పించేది ఏంటంటే, మన పిల్లలకి మనకి పెద్ద ఆస్తి ఏంటంటే సంఘం. ఆ సంఘం గురించే మనం ఎక్కువ మన పిల్లలకి చెప్పాలి. దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి రక్షణతోనే ఉన్నాడు. చనిపోయాక కూడా మనకి అక్కడ రక్షణకి సిద్ధం చేశాడు. మన చనిపోతే మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందా లేకపోతే ఎక్కడికి వెళ్తుందో మనం చూసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తే, చనిపోయిన వరకు కూడా సంఘం గురించి, తల్లి గురించి, అన్నిటి గురించి ఆలోచించారు. ఆయన చనిపోయినప్పుడు చిమ్మ చీకటిగా మారిపోయింది లోకం అంతా. ఎంతమంది ఏడుచుంటారో ఆయన చనిపోయారని. ఆయన చూసిన వారు ఎంతమంది ఏడుచుంటారో మనం చూడలేదు. కానీ ఆయన పడ్డ యాతనకి, ఆయన చేసిన మేలులకి ఎంతోమంది ఏడిచే ఉంటారు. దీన్ని బట్టి దేవుడు అందరికీ మంచిగా చనిపోయే ముందు కూడా అందరికీ మంచిగా చేశాడు. దేవుడు గొప్పతనం మనం తెలుసుకున్నట్టయితే సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆయన తల్లి గురించి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. సంఘంతో సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అన్నిట్లో సిద్ధపాటు కలిగే దేవుడు మనల్ని విడిచి వెళ్ళాడు. అయినా ఆయన విడిచి వెళ్ళిన దేవుడు మనకు అన్నీ శుభకార్యాలు చేశాడు, మంచి కార్యాలు చేసి మనకి వెళ్ళాడు. ఆయన మళ్ళా వస్తాడని నమ్మి చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆఖరి మాటలో మనం చూసాం సమర్పణ, డెడికేషన్. ఆయన చివరిగా తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ఆయన తను అప్పగించిన పనిని పూర్తి చేసిన తర్వాత మొట్టమొదట 6వ మాటలో విధేయత, 7వ మాటలో సమర్పణ. తను దేవుని యొక్క పనిని పూర్తి చేయడానికి, లేకపోతే ఆయన అప్పగించిన దాన్ని ప్రతి కూడా పూర్తి చేయడానికి ఆయన ఒక డెడికేషన్ కలిగి చివరికి తాను తండ్రి అయిన దేవునికి తను అప్పగించుకున్నాడు. మనకి రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ ఇలాగుంటుంది. కాబట్టి సహోదరులారా, ఎవరైనా చదువుతారా?
12వ అధ్యాయము మొట్టమొదట వచనంలో సహోదరులారా సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. అక్కడ తర్వాత మాట చదువు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కనుక సమర్పణ ఎలా సమర్పించుకున్నాడంటే, ఎలాగంటే సమర్పణ ఏది ఉత్తమమో, ఏది అండ్ ఉత్తమమైనది, ఇంకా చదువమ్మా, అనుకూలమునయం సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. అంటే మనము సమర్పించుకున్న నూతనపరచబడిన వారంగా, రూపాంతరము చెందిన వారంగా, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వారుగా మనము ఆ విధంగా సమర్పించుకోవాలని అక్కడ పౌలు సంఘానికి, రోమా సంఘానికి చెప్తున్నాడు. సహోదరులారా, ఏది మీరు ఎలా సమర్పించుకుంటున్నారు, మీ సమర్పణ ఎలా ఉంది దేవుని కొరకు అనేటువంటి సంగతుల గురించి అక్కడ చెప్తున్నాడు. ఈ సమయాన్ని అయ్యగారికి చెప్తాను. నేను కొన్ని సీన్స్ మీకు చూపిస్తాను. ఆ ముండ్ల కిరీటాన్ని చూడండి ఒకసారి. అది రోమా సైన్యం తయారు చేసి యేసుప్రభు తల మీద పెట్టి దాన్ని గుచ్చారు. అంటే సాధారణంగా రాజులకి కిరీటం పెడతారు దేనికంటే గౌరవానికి. రాజులకి కిరీటం ఎందుకు పెడతారంటే గౌరవానికి. కానీ ఇక్కడ గౌరవానికి పెట్టలేదు వారు, దాన్ని పెట్టి శిక్షించడానికి పెట్టారు. అంటే మీకు చూడ్డానికే అంత భయంకరంగా ఉందంటే మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఆ సిలువలో మీరు మరొకటి చూస్తున్నారు. అది పెట్టి నొక్కిన తర్వాత రక్తం కారుతుంది. ఆయనకి రక్తం కారుతుండేటప్పుడు ఒక సైనికుడు వచ్చి బల్లెంతో పొడుస్తాడు. ప్రక్కలోంచి రక్తం కారుతుంది, కాళ్ళలోంచి రక్తం కారుతుంది, చేతుల్లోంచి రక్తం కారుతుంది. 5 గాయాలు, 5 గాయంబులు ఉందేవా నా కొరకు 5 గాయంబులు ఉందేవా అని కీర్తన పుస్తకం ఒక పాట ఉంది. ఆ గాయాలు కారుతుండగా ఆయన ఇచ్చిన ఉపదేశం ఇది. గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే ఆ గాయాలు కారుతుండగానే, ఆ శ్రమను అనుభవిస్తుండగానే ఆనాటి ప్రజలకు తను ఇచ్చే ఉపదేశం, ఆ ఉపదేశంలో తెలియచేసే మాటలే ఈ 7 మాటలు. దానిని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఏంటనంటే ఆయన వీపు దున్నబడ్డదట. దున్నబడ్డం అంటే ఏంటి? భూమి దున్నప్పుడు ఏం అవుతుంది? చాళ్ళుగా, అంటే ఇలాగ ఉండేది ఇలాగ వీడిపోద్ది అన్నమాట. ఆయన వీపంతా ఏమైందంటే వేడబడ్డది. ఇవి వినడానికి చాలా సులువుగా ఉంటాయి, కానీ అది ఒక్కసారి చూడడానికి చూస్తే విచిత్రంగా ఉంటుంది. దున్నబడ్డదట. ఆయనకి కొట్టిన కొరడాకి కుక్కేలు, ఇప్పుడు ఏంటంటారు, ఈ రైల్వే వాళ్ళు పని చేసినప్పుడు రాళ్ళు గీకడానికి కావలసిన ఇవి ఉంటాయి, మా దగ్గర కూడా ఉంది అది. ఆ కొరడాకి ఆ చివర ఆ ముళ్ళు పెట్టారు. అంటే కొడితే వాళ్ళు లాగుతుంటే, ఆ దున్నబడ్డం అంటే ఏంటంటే కొట్టినప్పుడు లాగుతుంటే ఆ చారలు కారే. అలాగా ఆయన హింసిస్తుంటే 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 తన శరీరంలో ఉన్న రక్తమంతా కూడా కారిపోయింది. ఆయన చేతగాని వాడు కాదు, సర్వశక్తివంతుడు. మాట చేతే సముద్రాలను సృష్టించే దేవుడు, ఈ సర్వలోకాన్ని సృష్టించే దేవుడు. ఎందుకు చేతగాని వాడు అయ్యాడంటే నిన్ను నన్ను బలవంతుడిని చేయడానికి, నిన్ను నన్ను శక్తివంతుడిని చేయడానికి.
అందు గురించే గుడ్ ఫ్రైడే ఏంటంటే ఆయన మరణం మనకు దుఃఖం కాదు, ఆయన మరణం మనకి సంతోషం. ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే కండోలెన్స్ చెప్తారు కానీ కంగ్రాచులేషన్స్ చెప్పకూడదు. కానీ నేను చెప్తున్నాను నా ఎస్ఐకి, బాబు అది పెట్టి బాబు, నా ఫోటో వద్దు, నా వైపు చూడండి అయ్యా, ఆ సిలువుది పెట్టయ్యా, నా ఫోటో ఎందుకు? కనుక నా ఎస్ఐకి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా కొరకు చనిపోయాడు ఆయన, నాకు శుభ్రం ఇవ్వడానికి చనిపోయాడు, నన్ను బలపరచడానికి చనిపోయాడు, నన్ను స్వస్థపరచడానికి చనిపోయాడు. వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే నన్ను రక్షించడానికి చనిపోయాడు, నా పాపాన్ని క్షమించడానికి చనిపోయాడు. నా తల్లి, నా తండ్రి, నాకుండే డబ్బు, నాకుండే ఆధిక్యత, నాకుండే అంతస్తు, నాకుండే ఐశ్వర్యము, ఏదీ చేయలేని గొప్ప పని నా యేసయ్య నా కొరకు చేయడానికే చనిపోయాడు. గనక ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్రైడే, ఇట్ ఈస్ ఎ నాట్ బ్యాడ్ ఫ్రైడే, ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి గణపరచాలా, జ్ఞాపకం చేసుకోవాలా. జ్ఞాపకం చేసుకున్నాం ఆయన 7 మాటలు. ఇప్పుడు నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించిన ఆ దేవుడిని మనము స్తుతించగలగాల. ఈ స్థితిలో ఎందుకు ఈ సిలువులు పెట్టామంటే ప్రతిసారి మనం బయట సిలువులు పెట్టి ఫోటో తీస్తున్నాం. కానీ మోకరించగలిగిన వారు ఎవరైనా ఉంటే, మోకరించగలిగిన శక్తి కలిగిన వారు, యవనస్తులొద్దు, కొంచెం 35-30 సంవత్సరాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మోకరించగలిగితే ఈరోజు మోకరించి ఆరాధన చేద్దాం, ఈరోజు మోకరించి దేవుని స్తుతించుదాం. త్వరగా రండి, ఇది కొంచెం ముందుకు జరిపించండి బాబు. ఎందుకంటే ఆ సీన్ మనకు రావాలని, మీరు ఒక ఫోటో తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోవాలని నా ఉద్దేశం. మోకరించగలిగిన వారు వెంటనే రావాలా. స్టేజ్ నిండిపోయిన తర్వాత మీరు వచ్చిన మీకు స్థలం ఉండదు, ముందుకు తీసే. ఇంకా త్వరగా రండి, మోకరించాలా. వచ్చిన వారందరూ మోకరిస్తే, ఇక్కడ కూర్చున్న వారు కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. పురుషులు కూడా రావచ్చు, స్త్రీలు కూడా రావచ్చు. ఈరోజు మోకాళ్ళ మీద దేవుని స్తుతించి గణపరచుదాం. ఈరోజు మోకాళ్ళ మీద ఆ ప్రభువుని స్తుతించి ఆయన ఇచ్చిన ఘనతని గణపరచుదాం. ఇంకా ఎవరైనా ఉంటే రావచ్చు. పురుషులు వచ్చినా సరే అటువైపు కూర్చోవచ్చు, మోకరించవచ్చు. మోకరించగలిగిన వారు క్రింద ఉన్న వారందరూ లేచి నిలబడండి. ఇప్పుడు క్రింద ఉన్న వారందరూ లేచి నిలబడండి. మీరు క్రింద మోకరించగలిగే అలవాటు ఉంటే మోకరించండి, మోకరించండి, మోకరించండి. పాస్టర్ గారు వచ్చి, కన్నా ఒక ఆరాధన సాంగ్ ఏదైనా దేవుని స్తుతించి మహింపరిచేది సిలువు సంబంధించి. ఇంకెవరైనా రాగలిగితే రండి, మోకరించగలిగిన వారు. ఇంకా ముందు కొంచెం స్థలం ఉంది, ఈ అవకాశం మరలా మీకు దొరకదు. బాబు క్లియర్గా అవన్నీ రావాలా. క్రిందది మీదవి అన్ని ఫోటోలు తీసి కరెక్ట్గా ఫోకస్ అయినట్టుగా రావాలి. అందరము చేతులెత్తి ప్రభువు మన కొరకు చేసిన త్యాగం, మన కొరకు అర్పించిన అర్పణ, మన కొరకు అర్పించిన ప్రాణంని ఆయన స్తుతించి గణపరచుదాం, ఆయన స్తుతించి గణపరచుదాం. ప్రభువానికి స్తోత్రం, రక్షకానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, దేవానికి వందనాలు, 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 వందనాలు. దేవా 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 దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నాయన
నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలయ వందనాలయ వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర అందరూ హృదయపూర్వకంగా పాడదాం. కడుగును మన యేసయ్యా రక్తము. మహు ప్రధాన యాజకుడు చెమట రక్తముగా మారనే, బహు దుఃఖములో మునిగనే. చెమట రక్తముగా మారనే, యేసు రక్తము రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము. చేతులెత్తి చప్పట్లు కొడదాం. రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే. భజన చేస్తూ పాడదాం. పైకెత్తి చప్పట్లు కొట్టు పాడదాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రమలందరల మమరిషరల బబరిక మలందరల బబ. ఓ అమూల్యమైన నిష్కలంకమైన యేసయ్యా, యేసు రక్తము రక్తము, మలందరల మమ మమరిషరలందరల బబరిక బలందరల బబ. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. ప్రతి పాపిని ప్రతి పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ మన యేసయ్యా. ఓ బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖ. చేతులుపుతూ చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో పాడుదాం. ఆయన నీ కొరకు నా కొరకు తన సమస్తాన్ని అర్పించిన దేవుడు ఉన్నాడు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము. ఓ ఎస్ లార్డ్, యేసు రక్తము. అమూల్యమైన రక్తము నీదే నాయనా. రక్తము రక్తము. ఓ
ఓరి మలాందరాల మామ మారి షరాలందరాల రికాబాలందరాల బాబరి మామ మారి షరాలంద్రియాల బాబా. ప్రతి పాపమును కడిగివే రక్తము నీది నాయన. స్వస్థతనిచ్చు రక్తము నీది, విడుదలిచ్చు రక్తము నీదయా. మా పాపమును కడిగివేసి మా శ్లోకమును దూరము చేసి నాయనా నూతనమైన జీవితాన్ని మాకు ఇచ్చావు, నిత్య జీవమును మాకు ఇచ్చావు, పరలోకపు మార్గమును మాకు అనుగ్రహించావు నాయన. నాయన తెరను చింపివేసావయ్యా, దూరాన్ని దగ్గర చేసావు ప్రభా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము. ఓ అమూల్యమైన రక్తము. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో పాడుతూ దేవుని స్తుతిద్దాం. అమూల్యమైన ఆమేన్. యేసు రక్తము రక్తము. ఓరి బాబా బారా బాబా లందరాల మమ రిషారియాల దరాల బాబా షియారాల బాబా బాబా రకాలందరాల మమ రిషారాల అంద్రియాల బాబా. విడుదలిచ్చు రక్తము నీది, స్వస్థపరచు రక్తము నీది, జయమునిచ్చు రక్తము నీది, ఆదరణ కలిగించు రక్తము నీది, సమాధానపరచు రక్తము నీది, ప్రేమను కుమరించు రక్తము నీది, నిత్య జీవమునిచ్చు రక్తము నీది, జీవజనములు ప్రవహింపజేసు రక్తము నీది, బంధకాలను తొలగించు రక్తము నీది. ఓ రబబలందరాల మమ రషారియాల బాబా రికాలందరాల మమ షియారాల బాబా బాబా రికాలందరాల మమ రిషారాలందరాల. Oh yes Lord, yes Lord, yes Lord, yes Lord, yes Lord. Oh రిషారాలందరాల బాబా బాబా రిషారాలందరాల మమ. ఈ సమయంలోనే గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప ధైర్యం, గొప్ప జయము మాకు దయచేస్తున్నావు నాయన. పాప కూపము నుంచి మమ్మల్ని విడుదల దయచేసిన దేవుడవు నీవు ప్రభువా. మార్గములు సరాలము చేసే విడుదలిచ్చిన వాడవు నీవు నాయన. ప్రాణ త్యాగము చేయగలిగ ప్రేమను మాపై కుమ్మరించిన వాడవు నీవు. ప్రతి రక్తము బొట్టు కొరకు నాయనా మా కొరకు త్యాగము చేసిన వాడవు నీవు మాత్రమే. ఏకైక దేవుడవు, జీవము గల దేవుడవు, రక్షించు దేవుడవు నీవయ్యా. షరాల బాబా బాబా రబాలందరాల మమ మమ రిషియాలందరాల మమ షియారాల బాబా బాబా రిఖాలందరాల మమ రిషారాల బాబా ఓ రబాలందరాల మమ మమ రషారాలందరాల మమ రిషియాలందరాల. Lord, we thank you, 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 Lord. నీ త్యాగానికై నీకు వందనాలయ్యా, నీ త్యాగానికై నీకు వందనాలయ్యా నాయనా. మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావు నాయనా, మా కొరకు నీ సమస్తమును అర్పించావు. నీవే 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 నీవు మాత్రమే చేయగలవాడవయ్యా, నీవు మాత్రమే చేయగలవాడవు నాయనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ లార్డ్. నువ్వు చేసిన త్యాగానికి నాయనా మేమేమి ఇవ్వలేమయ్యా. పరలోకాన్ని మాకు దగ్గరగా చేర్చావు, పరలోకాన్ని మాకు దగ్గరగా చేర్చావు. మా కొరకు గొప్ప స్థలమును సిద్ధపరుచుతున్నావయ్యా. రషారాలందరాల మమ రబబలందరాల మమ రిబాబా రషారాలందియారాల బాబా రిఖమలందరాల మమ రియాలందరాల బాబా బాబా రబలందరాల మమ రిషారాలందరాల. మా కొరకు పాపిగా మారిన వాడవయ్యా, మా కొరకు నిందలు అనుభవించిన వాడవు నాయనా, మా కొరకు రక్తము కార్చిన దేవుడవు నీవయ్యా, మా కొరకు నిందలు అనుభవించిన వాడు ఆయన. దున్నబడేటంతగా నీ శరీరమును మా కొరకు త్యాగము చేసావయ్యా. మేమేమి ఇవ్వగలమా నాయన, మేము ఇంకేమి ఇవ్వగలమయ్యా. ఓ రమ రక్షరాలందరాల మమ రమ రకాలందరియాల మమ రిషారాల మమ రమలందరాల మమ అని. ఎంత ప్రేమ గలవాడవయ్యా, ఎంత ప్రేమ గలవాడవు నాయనా. అయ్యా 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 దేవా దేవా దేవా. మా మనసులకు నెమ్మదినివ్వడానికి నీ మనసును దుఃఖపెట్టుకున్నావయ్యా. దొంగల మధ్యన మా కొరకు వేలాడిన వాడవు నీవు నాయనా. ఏ పాపము లేకపోయినా పాపిగా ముద్రించబడ్డావు.
అపహాస్యానికి గురైన వాడవు, ఉమ్మి వేసిన నాయన, హేళన చేసిన, నిన్ను చూసి నవ్విన, నిన్ను చూసి అవమానపడిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు నాయన. మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకున్నావు ప్రభువా. నీలాంటి త్యాగం ఇంకెవ్వరూ చేయలేదయ్యా, ఎవరు చేయలేరు నాయన. నీ ప్రాణమునే మా కొరకు అర్పించిన గొప్ప జీవము గల దేవుడవు నీవయ్యా. మమ్మలను శుద్ధులుగా చేసావయ్యా. మాకు నిత్య జీవమునిచ్చావు నాయన. మాకు జీవజలమునిచ్చావయ్యా. మాకు సంతోష వస్త్రమును ధరింపజేసావు ప్రభువా. మా దుఃఖ దినములన్నిటినీ సమాప్తము చేసావు నాయన. నీ మరణము ద్వారా, నీ బాధ ద్వారా, నీ వేదన ద్వారా. ఆయన అభిషేకము, తన మహిమ చాలా బలముగా ఉంది దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరు కూడా అనుభవిద్దాం. ఆయన చేసిన త్యాగము నీ కొరకు, నా కొరకు. నువ్వు సంతోషముగా ఉండాలని, నేను ఆనందముగా ఉండాలని, నేను మరలా గొప్ప సుందరమైన రాజ్యములోకి చేర్చబడాలని తన ప్రాణాన్ని త్యాగము చేసిన దేవుడు మన దేవుడు. ఆయన మా పాపములను పరిహరించిన వాడవయ్యా. ఆయన మా హృదయములను మార్చిన దేవుడు. శుద్ధమైన మనస్సును మాకు అనుగ్రహించిన వాడవు నీవయ్యా. నా పాప భారమును అంతటినీ కూడా తొలగించావయ్యా. నువ్వు మా కొరకు పాపిగా మారావయ్యా. ఓరి శరల మమ మరి ఖబలందరల బబర ఫలందరల మమ శియరల బబర ఖలందరల మమ మమర పరందరల మమ ఓ రబర శరల బబర బలందరల. ఈ సమయంలోనే గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప ఆదరణ ఆయన. నీ నిత్య జీవము కొరకైన భారము మాలో దయచేయండి అయ్యా. నువ్వు చేసిన త్యాగానికి తగ్గ రీతిగా మేము జీవించాలయ్యా. మేము బ్రతకాలి నాయన. మా పరిస్థితులను మేము మార్చుకోవాలి. మా ప్రాముఖ్యతలను మేము మార్చుకోవాలయ్యా. మా ప్రాధాన్యతలను మేము మార్చుకోవాలి ప్రభు. నీవు చేసిన త్యాగానికి తగ్గ రీతిగా మేము బ్రతికే వారిగా మమ్మల్ని ఉంచండి నాయన. ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని మీరు తాకండియా. పరిశుద్ధాత్ముడా, మీరే మాకు బయలుపరచండి ఈ సమయంలోనే. ఇంకా మాలో నాయన నీకు ఇష్టం లేనివేవైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకునే కృపను మాకు దయచేయండి. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బాష్పం, నువ్వు కార్చిన ప్రతి రక్తపు బొట్టుకు తగ్గ ప్రతిఫలంగా మేము నీ కొరకు జీవించేవారుగా, నీ కొరకు బ్రతికే బిడ్డలుగా, నీకు ఇష్టమైన వారుగా, నీకు ఇష్టమైన పాత్రలుగా మేము జీవించేవారుగా ఉంచే కృపను దయచేయండి నాయన. నిన్ను మరిచిపోయేవారుగా మేము ఉండకూడదయ్యా. అయినా నీ నామాన్ని గొప్ప చేయడానికి భయపడేవారిగా మేము ఉండకూడదు ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా నీ కొరకు నేను ధైర్యముగా నిలబడేవారుగా, నీ కొరకు మా సంఘము ధైర్యముగా నిలబడే రీతిగా మా సంఘాన్ని ఉంచమని అడుగుచున్నామయ్యా. మాలో ఉన్న పిరికితనాన్ని మీరు తొలగించమని అడుగుచున్నామయ్యా. ఈ ఆరాధన నీకు సమర్పిస్తూ క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి అందరం కూర్చుందాం. అనౌన్స్మెంట్స్ వినండి. ఆదివారం అమ్మా
అనౌన్స్మెంట్స్ వినండి అంటే మీరు మీటింగ్ పెట్టారు.